హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ రవి నల్లపురెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు కాకతీయుల గురించి రెండవ భాగం, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఏపీ గ్రూప్ 1 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆల్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్ కోసం, అలాగే ఇండియన్ హిస్టరీ కూడా. ఇది ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మూడిట్లో కూడా వస్తుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సివిల్ సర్వీసెస్ కూడా పనికొస్తుంది. ఇది ఆర్ట్ ఆర్కిటెక్చర్ గురించి విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్క తెలుగువాడు తెలుసుకోవాల్సిన విషయాలు దీంట్లో ఉన్నాయి. వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా కూడా మారే అవకాశం ఉన్న ఇప్పుడు ఆల్రెడీ ఆ లిస్ట్లో ప్రపోజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకొని దానికి మనం చేయగలిగింది ఏమన్నా ఉంటే కూడా ఆలోచించాల్సిన ఇది. ఎంతో గర్వించదగ్గ గొప్ప కళాఖండాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందు కొన్ని వర్డ్స్కి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను, మధ్యలో నేను చెప్పేటప్పుడు మీకు అర్థం కావడం కోసం. ఆర్కలాజికల్ రిమైన్స్ అంటే పురావస్తు అవశేషాలు. ఆర్కిటెక్చర్ అంటే వాస్తు శిల్పం. డైనాసిటీ అంటే రాజవంశము. శాంక్టమ్ గర్భగుడి. పోస్చర్స్ భంగిమలు. స్కల్ప్చర్స్ శిల్పాలు. శాండ్ బాక్స్ టెక్నాలజీ, ఇది యాజ్ ఇట్ ఈస్ కూడా రాయొచ్చు, లేకపోతే ఇసుక పెట్టి సాంకేతికత, ఇసుక పెట్టే సాంకేతికత. జియోస్ట్రక్చరల్ స్ట్రెంగ్త్, భౌగోళిక నిర్మాణ బలం. ఇవి ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు, తెలుగులో కూడా రాయొచ్చు, ఆ రెండు లాస్ట్లో ఉండేటివి. ఇంపార్టెంట్ మాస్టర్ పీసెస్ ఏంటి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాయి అంటే ఇంపార్టెంట్వి. సో రామప్ప టెంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా. సో ఇది రేచర్ల రుద్రుడు, గణపతి దేవుడి యొక్క సేనాని రేచర్ల రుద్రుడు 1213కి కన్స్ట్రక్ట్ చేశారని అక్కడ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అక్కడ కొన్ని ఎవిడెన్సెస్ ద్వారా ఇది తెలుసుకున్నాము. ఆర్కియలాజికల్ రిమైన్స్ ఆఫ్ స్వయంభూ టెంపుల్. ఇప్పుడు మనకి పురావస్తు అవశేషాలు మాత్రమే మిగిలాయి. రామప్పలాగా 1000 స్తంభాల గుడిలాగా ఫుల్ స్ట్రక్చర్ అంతా మనం చూసే అదృష్టం మనకు లేదు. ఇప్పుడు స్వయంభూ టెంపుల్ దాని ఎలా ఎంత గొప్పగా ఉన్నదో ఊహించుకోవచ్చు. అక్కడికి వెళ్ళి చూసి ఆ కీర్తి తోరణాలు ముఖ్యంగా చూసినప్పుడు దానికి 4 వైపులా గేట్స్ లాగా కీర్తి తోరణాలు ఎంట్రన్సెస్ చూస్తే అప్పుడు దాని మ్యాగ్నానిమిటీ, దాని ఎంత గొప్పది, ఎంత పెద్దదో మనకు అక్కడ అర్థమవుతుందన్నమాట. రుద్రేశ్వర టెంపుల్, చాలా అన్ని రుద్రేశ్వర టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. ఒకటి వాటిలో 1000 స్తంభాల గుడి అంటాం మనం. అదే 1000 పిల్లర్ టెంపుల్, అది హనుమకొండలో ఉంది. తర్వాత దీని స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ మనం గమనించినప్పుడు వేసరా స్టైల్, మనకు ద్రావిడ స్టైల్ ఒకటి ఉంది, నగరా స్టైల్ ఉంది. నగరా వచ్చేసి నార్త్ ఇండియన్, ద్రావిడ వచ్చి సౌత్ ఇండియన్ స్టైల్. ఇది దక్కన్ కదా, మధ్యలో ఉంది. నార్త్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సౌత్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది వేసరా స్టైల్. ఈ రెండిటికి ప్లస్, ఈ రెండిట్లో మంచి మంచివి తీసుకొని వేసరా స్టైల్ అని పెట్టుకున్నారు అంటారు వీటిని. సో చాలా ఇంపార్టెంట్ స్టైల్ ఇది, దక్కన్ రిలేటెడ్గా. కాబట్టి మనము ఈ స్టైల్లో ఇక్కడ చూడొచ్చు. ఈ 3 వచ్చి మాస్టర్ పీసెస్. స్వయంభూ టెంపుల్, అది టెంపుల్ ఆఫ్ మదర్ ఎర్త్. స్వయంభూదేవి టెంపుల్, ఆలయము, స్వయంభూదేవి ఆలయం అనొచ్చు దాన్ని. ఒక ఫోర్ట్, కాకతీయుల యొక్క కోట కూడా మధ్యలో ఇది ఉంటుంది. సో దీని ఆర్కియలాజికల్ రిమైన్స్ దొరుకుతున్నాయి, పురావస్తు అవశేషాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు గ్రౌండ్ ప్లాన్ మొత్తం చూస్తే హ్యూజ్ డైమెన్షన్స్లో ఉన్నాయి టెంపుల్, యాజ్ కొరాబరేటెడ్ బై ది కాంటెంపరీ వర్క్ ఆఫ్ క్రీడాభిరామం. క్రీడాభిరామంలో కూడా దీని గురించి పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి కూడా మనకి ఈ విశేషాలు తెలుస్తాయి. ఇది వచ్చి శివుడి యొక్క టెంపుల్. ఇది గణపతి దేవుడి టైంలో బిల్డ్ చేయడం జరిగిందనమాట.
ఇదే కీర్తి తోరణాలు అని ఇంతకుముందు చెప్పాను కదా, అది చూడండి వాటి ప్రాముఖ్యత. 4 ఆర్నమెంటల్ గేట్స్, చాలా ఆర్నమెంటల్ ఉంటాయి ఈ గేట్స్. సో దేవర్ డిస్ట్రాయిడ్ గేట్స్ అనమాట. శివ టెంపుల్ గేట్స్ డిస్ట్రాయ్ కాలేదు, శివ టెంపుల్ డిస్ట్రాయిడ్ గేట్స్ ఫర్ ది శివ టెంపుల్. సో వీటిని కళాతోరణాలు అని అంటారనమాట. కాకతీయ కళాతోరణాలు లేదా కీర్తి తోరణాలు. సో కీర్తి పతాకాన్ని పై ఆకాశంలోకి తీసుకుపోయిన తోరణాలు అన్నమాట ఇవి. వీటిల్ని ఇది ఏమనొచ్చు అంటే సాంచి స్తూపం ఉంది కదా, సాంచి స్తూపంలో కూడా తోరణాలు ఉన్నాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక రకంగా బుద్ధిస్ట్ స్తూపాస్ కన్స్ట్రక్ట్ చేసినారు. ఆ ఆర్కిటెక్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద ఉంది. సో నార్త్ ఇన్ఫ్లుయెన్స్ ఇంతకుముందు చెప్పాను కదా, అలాగా బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద కూడా ఎవరన్నా క్వశ్చన్ అడగచ్చు. సో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి ఇక్కడ వాస్తుశిల్పం మీద అన్నప్పుడు ఈ బుద్ధిస్ట్ స్తూప యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. సో ఇది కాకతీయ డైనాసిటీకే ఒక సింబల్ లాగా మనము ఈ కీర్తి తోరణాలని చూస్తుంటాము. అలాగే ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ, ఈ తెలంగాణ ఎంతో గర్వంగా వీటిల్ని తన ఎంబ్లంలో కూడా పెట్టుకోవడం జరిగింది. దాని లోపల నుంచి చూస్తే మనకు మళ్ళీ చార్మినార్ కనిపిస్తుంది, దానిపైన 3 సింహాలు, వెనకాల 4వ సింహం ఉంటుంది. సో ఇది అశోక పిల్లరు. తర్వాత ఇట్లాంటివి ముఖ్యమైన సింబల్స్లో చాలా ప్రస్ఫుటంగా పెట్టుకున్నది తెలంగాణ అంటేనే ఈ తోరణాలు, కాకతీయుల నిర్మించిన తోరణాలు, లేకుంటే కాకతీయ డైనాసిటీ అంటే కూడా ఆ తోరణాలే. అంత ప్రాముఖ్యత కలిగిన తోరణాలు అన్నమాట. అవి చాలా పెద్దగా ఉంటాయి. సో ఇంకా రామప్ప గుడి గురించి వచ్చామంటే ఇది కూడా రుద్రేశ్వర ఆలయం, కానీ రామప్ప టెంపుల్ అంటారు. 65 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది పాలంపేటలో. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలా. రామప్ప ప్రాబబ్లీ ఈజ్ ది ఓన్లీ టెంపుల్ ఇన్ ఇండియా నోన్ బై ది నేమ్ ఆఫ్ స్కల్ప్చర్. అంటే ఏ గుడికి కూడా దాని యొక్క శిల్పి పేరుతో గుడి లేదు. ఆ గుళ్ళన్నీ కూడా ఎవరు కట్టించారో వాళ్ళ పేరుతో ఉంటాయి, లేకుంటే ఎవరు దేవుడు ఉంటాడో వాళ్ళ పేరుతో ఉంటాయి. సో అంతేగాని కట్టించిన ఆయన పేరు ఉండడం అనేది చాలా రేర్. అది అయితే రామప్ప యొక్క ప్రత్యేకత. రామప్ప దీన్ని కట్టించిన శిల్పి, ఆర్కిటెక్ట్. బిల్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కింగ్ కాకతి గణపతి దేవా. సో అయితే వాళ్ళ కమాండర్ రుద్రసేనాని, అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్, అక్కడ అటుకూరు ప్రావిన్స్లో అక్కడ కట్టడం జరిగింది. సో ఇట్ స్టాండ్స్ మ్యాజెస్టికలీ ఆన్ 6 feet హై స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్. సో స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్, సో మనము ఇట్లా తీసుకోవచ్చు. స్టార్ షేప్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్లో 6 feet హై అంటే భూమి నుంచి 6 అడుగులు పైన కట్టారు. ఇది చాలా యూనిక్ ఫౌండేషన్, దీని స్ట్రక్చర్. ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు వచ్చి పగలగొట్టేయాల సుల్తనేట్ నుంచి వాళ్ళు దండయాత్రలు చేసి టెంపుల్స్ డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేసినా అట్లే ఉన్నాయి. ఇప్పటికీ ఎన్ని అర్త్క్వేక్స్, ఎన్ని నేచురల్ కెలామిటీస్ వచ్చినా కానీ తట్టుకొని నిలబడ్డ ఆ స్ట్రక్చరల్ యూనిక్నెస్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా కూడా దీన్ని గుర్తించాలని ఇప్పుడు ప్రపోజల్ నడుస్తుంది. కాబట్టి దానికి కూడా ముఖ్యమైన ఏమంటే ఫౌండేషను, గొప్పతనం కూడా, టెక్నాలజీ కూడా కన్సిడర్ చేస్తున్నారు. చాలా యూనిక్ టెక్నాలజీ, అంత హైట్లో ఆ షేప్లో కట్టడము, తర్వాత శాండ్ బాక్స్ టెక్నాలజీ, ఇవన్నీ ముఖ్యమైనటివి. సో ఈ శాంక్టమ్కి వచ్చామంటే ఆ గర్భగుడి దాని చుట్టూ ఉన్న ప్రదేశంలో కార్వుడ్ పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ పిల్లర్స్ చాలా బాగా బ్యూటిఫుల్గా కార్వ్ చేశారు. సో ఒక ఎఫెక్ట్ ఇస్తున్నాయి అన్నమాట, లైట్ అండ్ స్పేస్. లైట్ మనకు ఒక ఫీల్ ఆఫ్ లైట్ని అక్కడ గమనించవచ్చు. ప్లస్ స్పేస్, ఎంత స్పేస్ ఉంది, ఓపెన్ స్పేస్ కాకుండా ఇట్లా పిల్లర్స్ పెట్టడం ద్వారా ఒక స్పేస్ ఫీలింగ్ కూడా వస్తుంది మనకి.
అక్కడ డ్యాన్స్ పోస్చర్స్ ఉన్నాయి కదా, అవి అన్నిటికంటే యూనిక్ అనమాట. వాటి గురించి ఇది ఒక ఫ్రోజన్ రికార్డ్ ఆఫ్ డ్యాన్సెస్ ఆఫ్ ది రీజన్. అంటే అప్పుడున్న డ్యాన్స్ ప్రక్రియలన్నిటికీ కూడా ఒక ఫ్రోజన్ రికార్డ్, అప్పటికప్పుడు ఫ్రీజ్ చేస్తే, సమయాన్ని అక్కడ ఆపేస్తే, దానికి ఒక రూపాన్ని ఇస్తే, అప్పుడున్న నృత్య ప్రక్రియలన్నిటికీ కూడా ఒక రూపాన్ని ఇచ్చామంటే అప్పుడు ఇది వస్తుందన్నమాట ఈ టెంపుల్. నృత్య రత్నావళి, ఈ జాయప సేనాని అప్పుడు పుస్తకాలు రాశారు, నృత్య రత్నావళి అని. దానికి ఒక రూపం అనుకోవచ్చు. దాంట్లో ఆయన వివరించినటువన్నీ కూడా ఇక్కడ మనము చూడొచ్చు అన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం జాయప సేనాని యొక్క నృత్య రత్నావళి చదివిపోతే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను అన్ని విజువలైజేషన్ కోసం నేను బొమ్మలు, ఫొటోస్ నేను పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి నాట్య శాస్త్రాలకు సంబంధించిన భంగిమలు ఉన్నాయంటే భరత నాట్యము, శృంగ, భరుంగ, రతి, పేరిని నృత్యం. ఈ పేరిని మన తెలంగాణకి ప్రత్యేకమైన పేరిని నాట్యం గురించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు, పేరిని టైప్. తర్వాత ఎన్గ్రేవ్డ్ అండ్ పిల్లర్స్, ఇవన్నీ కూడా ముఖ్యంగా పిల్లర్స్ మీద ఇట్లా ఎన్గ్రేవ్ చేశారనమాట. ముఖమండప అనే చోట, అంటే ఎంట్రన్స్ మండపాలో టాప్ బీమ్స్ ఉంటాయి, వాటి మీద మనం ఈ నృత్య భంగిమలన్నీ కూడా చూడొచ్చు ఇట్లాంటివి. అలాగే మైథలాజికల్ ఎపిసోడ్స్, ఏమి టైప్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయి అంటే గోపిక వస్త్రాపహరణం. మనకు తెలుసు గోపిక వస్త్రాపహరణం, కృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరించడం, ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు ఇక్కడ. త్రిపుర సంహారం కానీ, దక్ష సంహారం కానీ, శివుడిది కదా కాబట్టి దక్ష సంహారము. తర్వాత క్షీరసాగర మదనం, ఒక పాల సముద్రాన్ని మదిరించే ఒక కొండ మీద ఒక కూర్మ అవతారంతో విష్ణువు దాన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటే దాని మీద నుంచి మదించినప్పుడు అమృతం వచ్చింది, చంద్రుడు వచ్చాడు, ఇదంతా మనకు తెలుసు కదా, ఆ క్షీరసాగర మదనం. సో గిరిజా కళ్యాణము చాలా సంతోషంగా చెక్కిన శిల్పాలు అన్నమాట. సో హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ కాకతీయ స్కల్ప్చర్ ఈ శిల్పాలలో మనం చూడొచ్చు. ఈ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించిన శిల్పాలు, చాలా గొప్ప కళాఖండాలు ఇవి. సో ఈ నాగిని చూడండి, ఇది ఒక యూనిక్. అంటే ఇలాంటివే మదనికలు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సపోర్టింగ్ బీమ్స్లో పెట్టారు. దేవనర్తకులు అనమాట వీళ్ళు, వాళ్ళలో నాగిన్ ఒకటి. సో సపోర్టింగ్ బీమ్స్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎంట్రన్స్లో పెట్టడం జరిగింది. ఇంకా రామప్ప టెంపుల్లో లవ్ ఆఫ్ ఆర్ట్ ఏమన్నా ఉందంటే ఇక్కడే చూడొచ్చు మనం. ఒక ఆర్ట్, ఒక కళలకి కానాచి అంటారు కదా, అట్లా అన్నమాట ఇది. దాని మీద ప్రేమ, ఎంతగా వాళ్ళు కళలను ప్రేమించారు అనేది రామప్ప టెంపుల్కి పోతే అర్థమవుతుంది. మ్యూజిక్, డ్యాన్స్. సో ఈ రెండు కాకతీయులు ప్యాటర్నైజ్ చేశారు, బాగా అభివృద్ధి చేశారు. దానికి ఒక రూపం ఈ రామప్ప టెంపుల్లో మనం గమనించవచ్చు. ఇది వ్యాలీ, ఇది ఒక వ్యాలీలో సిచ్యువేట్ అయింది, బిల్ట్ విత్ బ్రిక్స్. ఈ బ్రిక్స్ ఏమంటే నీళ్ళల్లో కూడా ఫ్లోట్ అయ్యే రకమైన బ్రిక్స్. ఇదే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా గమనించాం. సో అవి నీళ్ళల్లో వేస్తే కూడా ఫ్లోట్ అవుతుంటాయి, అంత లైట్ ఉంటాయి కాబట్టి వాటి వెయిట్ స్ట్రక్చర్ మీద పడదు. సో ఆ వాటి వెయిట్ ఎంత వెయిట్లెస్గా, ఇంత స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ ఇటుకల బరువు కూడా మళ్ళీ పడకుండా, కానీ చాలా స్ట్రాంగ్, వెయిట్ తక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ. సో ఇది ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ సైంటిఫిక్ రీసెర్చ్ కండక్టెడ్ ఇండికేటింగ్ క్రియేటివ్ మాస్టర్ పీసెస్ ఆఫ్ ది టైమ్. దాని మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. మెనీ వార్స్, ఇన్వేషన్స్, న్యాచురల్ కెలామిటీస్, ఇంతకుముందే చెప్పా, వాటిలన్నింటినీ కూడా తట్టుకొని నిలబడింది రామప్ప దేవాలయం. సో ఇంకా కొన్ని మదనికల గురించి నేను చెప్తాను. సో ఈ యూనిక్, దీని మీదనే కావాలంటే ఒక క్వశ్చన్ కూడా రావచ్చు మనకు, అక్కడున్న ఆ స్కల్ప్చర్స్ గురించి వివరించండి రామప్ప గుడిలో అంటే.
సో ఇక్కడ ఒకటి ఈమె మృదంగ మర్దిని చూడండి, ఇక్కడ ఒక మృదంగం ఉంది. సో ఈ పేర్లన్నీ కూడా అక్కడ ఉన్నది మనం ఇప్పుడు పెట్టిన పేర్లు, అక్కడేం కింద రాయలేదు వాళ్ళ పేర్లు. సో మృదంగం ఉంది కదా, మృదంగాన్ని మర్దిస్తుంది. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, నాట్యము అనేది ఆ రిధం ఉంటుంది, ఆ రిధం కోసమే మృదంగం ఉంటుంది. నాట్యము మృదంగం లేకుండా, నాట్యము దక్షిణ భారతదేశంలో నాట్యాలు ఏవి కూడా మృదంగం లేకుండా వీలు కాదు. ఆ టైప్ ఆఫ్ నాట్యం చెయ్యాలి అంటే ఆ లయ అనేది ఈ మృదంగం. అలాగే శివుడు దగ్గర కూడా ఉంటుంది చూడండి. సో ఇవన్నీ రిలేటెడ్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఢమరుకం అంటారు కదా, అట్లే ఇక్కడ మృదంగం అన్నమాట. ఇవన్నీ కూడా ఒక లయ కోసము, ఒక టైం బీట్ అంటాం కదా ఇంగ్లీష్లో, దానికోసం అని చెప్పి ఉంటాయి. అది చాలా ముఖ్యమైనది. మామూలుగా జెంట్స్ కదా, ఇక్కడేమో లేడీస్ చేస్తున్నారు. తర్వాత దళమాలిక, ఈమె దళమాలిక, ఈమె నర్తకి. చూడండి ఒక డ్యాన్స్ పోజ్ ఉంది. మూడోది నర్తకి, ఈమె మానిని. ఎంతో బ్యూటిఫుల్గా చెక్కారు. ఎంత అందంగా ఉంటారంటే వీళ్ళు, ఎంత గొప్పగా చెక్కారు. అక్కడికి పోతే మీకే అర్థమవుతుంది. కాకపోతే పోలేకపోతే ఇప్పుడే చూడండి మీ కళ్ళతో ఎంత గొప్పగా చెక్కారో మీకే అర్థమవుతుంది ఇక్కడ విజువలైజేషన్ చేసుకుంటే. ఇవి ఈ ఒక డాన్సర్, మోస్ట్ బ్యూటిఫుల్ డాన్సర్ స్కల్ప్చర్. ఇది ఎంతో బ్యూటిఫుల్గా చెక్కారు, అది పాలిష్ చేశారు. ఆ స్టోన్ సెలెక్షన్ కానీ, ఆ చెక్కే అంత గొప్పగా ఆర్టిస్టిక్గా ఇంకా ఏ ఇతర ప్రదేశంలో కూడా మనము చూడలేమన్నమాట. అలాగే ఇది కూడా ఒక డాన్సరే. ఇక్కడ హంట్రెస్ అనమాట. హంట్రెస్ ఇక్కడ ఒక రాముడిలాగా ఒక విల్లు ధరించింది చూడండి ఆమె. హంట్రెస్ అంటే వేటకెళ్తున్న వేటగత్తె. అక్కడ లేడీస్ని ఎందుకు చెక్కారు అంటే, అప్పటికి లేడీస్లో ఇప్పుడు రుద్రమదేవి వాళ్ళు కూడా నేర్చుకున్నారు యుద్ధ విద్యలు. ఆమె యుద్ధంలోనే పోరాటం చేస్తూ అంబదేవుని యొక్క తిరుగుబాటును అణచడానికి, అలాగా యుద్ధంలో చనిపోయిన వీరనారి. అది ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పాను. సో అక్కడ స్త్రీలు కూడా యుద్ధ విద్యలో ప్రావీణ్యం చెందిన వాళ్ళే. మృదంగమే కాదు, విల్లు అంబులు ధరించిన వీరనారి ఒక స్కల్ప్చర్ మనం ఇక్కడ చూడొచ్చు. చాలా అద్భుతమైన కళాఖండాలు ఇవి. సో ఇంకా రామప్ప స్కల్ప్చర్స్ గురించి మరికొన్ని విశేషాలు చెప్తాను. ఇది హెట్రోజీనియస్ క్యారెక్టర్ కంపోజింగ్ ఏమేమి ఉంటాయి ఇక్కడ. ఓన్లీ డ్యాన్స్ అదే కాదు, దేవతలవి ఉన్నాయి, గాడ్స్ గాడెసెస్ వారియర్స్ గురించి ఉంది, అక్రోబాట్స్ గురించి ఉంది, మ్యూజిషియన్స్ గాయకుల గురించి ఉంది, మిథున పేర్స్ ఒక జంటగా ఇద్దరు మిథున క్రియ చేస్తున్నప్పుడు ఉన్న శిల్పాలు ఉన్నాయి. సో అబ్నార్మల్ ఆల్టిట్యూడ్లో ఈ మిథున క్రియలు. తర్వాత డాన్సింగ్ గర్ల్స్ గురించి ఉంది. ఇన్ని రకాలుగా శిల్పాలు అక్కడ ఉన్నాయి. సో ఓన్లీ డాన్సింగ్ గర్ల్సే లేవు రామప్పలో, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ స్కల్ప్చర్స్ డాన్సింగ్ గర్ల్స్ గురించి డిఫరెంట్ పోస్చర్స్ ఉన్నాయి. సో మూమెంట్ అండ్ పల్సేటింగ్ లైఫ్. సో దీంట్లో మీరు చూశారు కదా, ఒక ఊరికే నిలబడుకొని అట్లా అందంగా నిలబడుకున్న పోస్చర్స్ కాదు, కదులుతున్నట్టుగా ఉంటాయి. ఏదో పని చేసి ఒక డ్యాన్స్ ఫామ్లో, లేకంటే పల్సేటింగ్ లైఫ్, ఒక లైఫ్ ఉంటుందా ఆ శిల్పాలలో. అంటే మృదంగం వాయిస్తున్నట్టో, యుద్ధానికి పోతున్నట్టో. సో ఇలాంటి లైవ్లీగా వాటిని చెక్కారు తప్పించి ఏదో అట్లా కూర్చొని నిలబడుకొని అట్లా లేవు. స్ట్రైకింగ్ పెక్యులియారిటీ ఆఫ్ ది టెంపుల్ ఈజ్ ది ఫిగర్ బ్రాకెట్స్. సో ఇవన్నీ కూడా ఫిగర్ బ్రాకెట్స్ అంటే టెంపుల్ యొక్క ఎడ్జెస్లో ఒక పిల్లర్స్ ఉంటాయి కదా, వాటి మీద చేశారు. ఫిగర్ బ్రాకెట్స్ అంటారు వీటిని. విచ్ స్ప్రింగ్ ఫ్రమ్ ది షోల్డర్స్ ఆఫ్ ది అవుటర్ పిల్లర్స్ ఆఫ్ ది టెంపుల్. సో అవుటర్ పిల్లర్స్ మధ్యలో ఉంటే బయట నుంచి కనపడవు, బయట నుంచి చూసి దీన్ని అర్థం చేసుకోవడం కోసం దిస్ ఈస్ ఏ యూనిక్ ఫీచర్. ఇక్కడ ఒక ఫిగర్ బ్రాకెట్స్ వాటి మీద చెక్కారు. అంటే ఇది ఒక డెమాన్స్ట్రేట్ చేయడం కోసం కట్టిన టెంపుల్ అని కూడా అనుకోవచ్చు. ఈ ఆర్ట్కి ఇది ఒక దేవుడు. ఓకే సరే, శివుడు కూడా మళ్ళా డ్యాన్స్ చేస్తుంటాడు. శివ యొక్క తాండవ కృష్ణుడు ఎట్లయితే చేస్తాడో అలాగే శివుడు కూడా శివ తాండవం అనేది చేస్తూ అంటాడు. శివుడే తాండవానికి ప్రసిద్ధి చెందినవాడు.
సో దానికి ఒక ఫామ్ ఆఫ్ డాన్సర్, ఒక శివుణ్ణి ఒక డాన్సర్ లాగానే ఇక్కడ నటరాజు లాగా మనం చూస్తాము. తర్వాత ఈ నాట్యానికి రూపాన్ని ఇస్తే రామప్ప గుడి అవుతుంది. సో కాబట్టే దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి అవుటర్ పిల్లర్స్ పెట్టుకున్నారు. ఈ ఫిగర్ బ్రాకెట్స్ మియర్ ఆర్నమెంట్స్ అనమాట. ఇవి ఒక ఆర్నమెంట్స్ లాగా ఇప్పుడు స్త్రీలకి వడ్డానాలు కావచ్చు, చెంకీలు కావచ్చు, లేకంటే మరి ఏవేవో పెట్టుకుంటూ ఉంటారు కదా, ముక్కు పుల్లలు లేకంటే సంథింగ్ గాజులు, ఇట్లా అలాగా ఈ గుడికి ఇవి ఆభరణాలు. దే రిప్రజెంట్ ది ఇంటర్మీడియట్ స్టేజ్ బిట్వీన్ దేర్ ఎర్లియర్ అనలాగ్స్ ఆఫ్ సాంచి అండ్ లేటర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విజయనగర. ఇంకొకటి ఇక్కడ సాంచి మనం తీసుకున్నాం అనుకో, సాంచి నుంచి స్తూపాల నుంచి వచ్చాయి, మళ్ళీ దాని నుంచి డెవలప్ అయ్యి కాకతీయుల యొక్క రామప్ప టెంపుల్ తీసుకుంటే దాని నుంచి కూడా మళ్ళా నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర హంపీలో ఉన్న శిల్పాలు, ఆ గుడులు అవన్నీ కూడా నెక్స్ట్ ఎవాల్వ్ అవుతాయి. సో ఇది ఇన్ బిట్వీన్ ఉంది, ఇది చాలా ఎవాల్వ్డ్ ఆర్ట్ అన్నమాట. సో ఇప్పుడు 1000 స్తంభాల గుడి గురించి, ఇది కూడా రుద్రేశ్వర టెంపులే, 1000 స్తంభాల గుడి అంటారనమాట. శ్రీ రుద్రేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. సో ప్రిసైడింగ్ డైటీ వచ్చి రుద్రేశ్వర ఆబ్వియస్. తర్వాత 1163 ADలో ఇది కట్టడం జరిగింది. ఇది చాళుక్యన్, లేటర్ చాళుక్యన్ స్టైలు, అర్లీ కాకతీయన్ ఆర్కిటెక్చరు ఇక్కడ మనం చూడొచ్చు. పరిణితి చెందిన చాళుక్య వాస్తుశిల్పము, లేకంటే అప్పుడే అభివృద్ధి చెందుతున్న కాకతీయ వాస్తుశిల్పాన్ని మనం ఇక్కడ స్టార్ షేప్డ్ ట్రిపుల్ ష్రైన్డ్ త్రికూటాలయ అంటారు దీన్ని. ఎందుకు? శివ, విష్ణు, సూర్య. మామూలుగా బ్రహ్మ లేడు ఇక్కడ, బ్రహ్మ బదులు ఇక్కడ సూర్యుడు వచ్చాడు. శివుడు, విష్ణుడు మనంగా ముఖ్యంగా కూడా దేవాలయాల్లో బ్రహ్మకి చాలా అంటే చాలా తక్కువ, మొత్తం ఇండియాలో ఒక 5 చోట్ల 6 చోట్ల ఉంటుందేమో బ్రహ్మ దేవాలయాలు. కానీ శివుడు, విష్ణువు, కానీ సూర్యుని కూడా వాళ్ళు సూర్యవంశీయులు అన్నట్టు అనుకోవచ్చు అప్పుడు మనం ఒక రకంగా. అయినా అట్లా వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోయినా, సో రాజులకి మామూలుగా సూర్యుడు యొక్క ఇది ఉండేది మన, అందుకోసమే సూర్యుని కూడా కలిపినట్టున్నారు. సో శివ, విష్ణు, సూర్య ముగ్గురు ఉంటారనమాట ఈ త్రికూటాలయంలో. ఈ రుద్రేశ్వర టెంపుల్ గురించి స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ఫౌండేషన్స్, అది చాలా ముఖ్యమైన విషయము. శాండ్ బాక్స్ టెక్నాలజీ. సో శాండ్ బాక్స్ టెక్, ఇది చాలా హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అక్కడ ఉంది. సో దాంట్లో ఉందన్నమాట, మొత్తం ప్యాక్ చేసేస్తే ఎట్లా, లేకుంటే కొంత వాటరు కొంత శాండ్ ఉండి పెట్టడం. ఆ ఫౌండేషన్స్, శాండ్ బాక్స్ టెక్నాలజీ షాక్ అబ్జార్బెన్స్ కోసం ఎలా పనిచేసింది అది చాలా రీసెర్చ్ చేశారు దీని మీద. స్కిల్ ఆఫ్ కాకతీయ స్కల్ప్చర్స్ ఇక్కడ మనకు అర్థమవుతుంది వాళ్ళ యొక్క సాంకేతిక పరిజ్ఞానం. ఇట్ మేనిఫెస్ట్ ది అడ్రాయిట్ క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ ఫ్లాలెస్ ఐవరీ కార్వింగ్ టెక్నిక్స్ ఇన్ దేర్ ఆర్ట్. ఈ కార్వింగ్ చూశారు కదా ఎంత గొప్పగా ఐవరీ కార్వింగ్ టెక్నిక్తో ఈ శిల్పాలను చేశారని. తర్వాత ఇంజీనిటీ ఆఫ్ కాకతీయ స్కల్ప్చర్స్ ఈజ్ విజిబుల్ ఇన్ లైక్స్ ఆఫ్ లేత్ టర్న్, షైనీ పాలిష్డ్ డోలరైట్ అండ్ గ్రానైట్ స్టోన్స్. ఈ 2 స్టోన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, డోలరైట్, గ్రానైట్. ఈ 2 శిలల మీద ఈ శిల్పాలు చెక్కారు. క్రాఫ్ట్స్ వర్క్ ఆఫ్ నవరంగ మండప. సో నవరంగ మండపంలో 1000 పిల్లర్ టెంపుల్లో క్రాఫ్ట్స్మెన్షిప్ ఎగ్జిబిట్ అవుతుంది. ఇవన్నీ యునెస్కో వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో మనం గమనించవచ్చు. ఈ గొప్పతనం అంతా అక్కడ కూడా రాయడం జరిగింది. ది శాండ్ బాక్స్ టెక్నిక్ రామప్ప టెంపుల్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ కోసం కట్టిన శాండ్ బాక్స్ టెక్నిక్. సివిల్ ఇంజనీర్స్ దీన్ని గమనించండి ఒకసారి. ఈ శాండ్ బాక్స్తో ఎట్లా షాక్ అబ్జార్బ్ చేశారు, ఇంత పెద్ద స్ట్రక్చర్ ఇన్నేళ్ళు నిలబడింది. సో ఈ రోజుల్లో చూస్తుంటాం ఊరికే కూలిపోతుంటాయి బిల్డింగ్స్ అన్నీ, కాకపోతే ఇది ఎంత బలంగా ఉంది, ఎన్ని ఆటుపోట్లు, ఇంతకాలం ఎలా నిలబడింది. సివిల్ ఇంజనీరింగ్ మార్వల్. మనము
ఎన్నో చోట్ల ఇప్పుడు ఎల్లోరాలో చూస్తుంటాము ఒక సివిల్ ఇంజనీరింగ్ మార్వల్ అని. ఇప్పుడు అలాగే ఒక ఐరన్ పిల్లర్ చూసాము, అది మెటలర్జికల్ మార్వల్ అని. ఇది కూడా ఒక సివిల్ ఇంజనీరింగ్ మార్వల్ ఫౌండేషన్స్ కోసము, శాండ్ బాక్స్ టెక్నాలజీ. మీరు గమనించాలి దీన్ని. ఇంకొకటి 1000 పిల్లర్స్ టెంపుల్ చూడండి, ఇక్కడ విజువలైజేషన్ కోసం ఇక్కడ ఇచ్చాను. ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంది. నంది అన్నిటికంటే ముఖ్యమైనది, నంది లేకుండా ఉండదు ఈ టెంపుల్స్. కాకతీయ అనేసరికి నంది, వాటి మెడలో గంటలు, ఆర్నమెంటేషను, మనుషులకి స్త్రీలకి ఎట్లయితే మనం ఆర్నమెంట్స్ పెట్టామో నందికి కూడా పెడుతుంటాము. చాలా ప్రముఖమైన విషయము ఈ నంది శిల్పాలు. దాదాపు అన్ని గుళ్ళల్లో నంది శిల్పాలు మనము చూడొచ్చు. రిచ్లీ కార్వ్డ్ పిల్లర్స్. సో ఈ నంది శిల్పాల విషయానికి వస్తే ఇది కొంచెం పక్కకు పోయింది. సో రిచ్లీ కార్వ్డ్ పిల్లర్స్ ఉన్నాయి. ఇవన్నీ పిల్లర్స్ ఇక్కడి నుంచినే చూడొచ్చు, ఎంత రిచ్గా కార్వ్ అయినాయి చూడండి, ఎంత బాగుంటుంది. పర్ఫరేటెడ్ స్క్రీన్స్, ఈక్విజైట్ ఐకాన్స్, రాక్ కట్ ఎలిఫెంట్స్, మోనోలిథిక్ డోలరైట్ నంది. సో దీస్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది టెంపుల్ అనమాట. మోనోలిథిక్, మామూలుగా నంది ఇక్కడ ఒక శిల్పం, ఇక్కడ ఒక శిల, ఇక్కడ ఒక శిల అట్లా చేయరు. ఇదంతా మోనోలిథే ఉంటుంది నంది ఎప్పుడైనా, దాని ప్లాట్ఫామ్తో పాటు చూడండి. సో ఒక మోనోలిథిక్ నంది, ఇది చాలా ఒక సింబల్ అనుకోవచ్చు. ఎట్లయితే తోరణాలు మనం పెట్టుకున్నామో అట్లా వీళ్ళకి నంది అనేది వీళ్ళంతా సింబల్గా మనం ఏ టెంపుల్కి పోయినా చూడొచ్చు అనమాట. ఇంకా వరల్డ్ హెరిటేజ్ సైట్ గురించి ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఒక టెంటేటివ్ లిస్ట్లో పెట్టారు. ఎనీ మూమెంట్ దీన్ని మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించే అవకాశము ఉంది. అది మన తెలుగు వాళ్ళంతా గర్వించదగ్గ విషయము. అది అతి త్వరలో జరగాలని చెప్పి నేను ఆశిస్తున్నా. సో ఇప్పటికే కుతుబ్ షాహీస్ మాన్యుమెంట్సు, తర్వాత గోల్కొండ కోట, వాటి టూమ్స్ అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ క్రిమేట్ చేసిన ప్లేసెస్లో టూమ్స్ చాలా బాగా కట్టుకున్నారు వాళ్ళు. అవి అలాగే చార్మినార్, ఇవన్నీ కూడా మనకు 2010లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లాగా టెంటేటివ్ లిస్ట్లో పెట్టడం జరిగింది 2010. అయితే రామప్ప టెంపుల్ అప్లికేషను, ది గ్లోరియస్ కాకతీయ టెంపుల్స్ అండ్ గేట్వేస్, గేట్వేస్ తోరణాలు ఉన్నాయి కదా, ఆ పేరుతో అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేశారు, అది మీరు గమనించాలి. ఫాస్ట్ ట్రాక్ చేశారు. 2014లో పెట్టినా కానీ ఇదే ముందు వచ్చే అవకాశం ఉంది యునెస్కో సైట్ లాగా. సో లెట్స్ హోప్ మనమేమైనా చేయగలిగింది ఉన్నా, మనం మెయిల్స్ పెట్టడం, మనం దాన్ని సపోర్ట్ చేయడం, ఇలాంటివి కూడా మనము చేయగలిగితే చెయ్యాలి. ఇప్పుడు 7 వండర్స్లో తాజ్మహల్ కోసం అని చెప్పి మనమంతా ఎట్లయితే ఉద్యమంలాగా చేశామో, ఏముంది ఆన్లైన్లో క్లిక్ చేయడం, ఎన్నో ఫార్వర్డ్స్ చేస్తుంటాం కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏమైందంటే మధ్యలో హిందూలో ఒక ఆర్టికల్ చూసా, మధ్యలో 1 ఇయర్ డిలే చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు జైపూర్ని పుష్ చేయాలా అని ట్రై చేశారు ఆ లిస్ట్లోకి. సో అందుకోసం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వాళ్ళు చెప్పడం ఏమంటే దీనివల్ల కొంత డిలే అయింది, అయినా పర్లేదు, దీని యూనిక్నెస్, దీని గ్రేట్నెస్ ఉంది. మనం చెప్పడం కాదు కదా, దాంట్లో ఒరిజినల్గానే గ్రేట్నెస్ ఉంది. ఇది గుర్తించబడుతుంది. మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇది డెఫినెట్గా మనం ఏదో ఒక రోజు చూస్తాము. దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి వరల్డ్ హెరిటేజ్ సైట్ కావడానికి. ఫస్ట్ ఏం చేయాలంటే డీటెయిల్డ్ డాసియర్ షోయింగ్ ది అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ. ఇది తెలుగు వాళ్ళకు గర్వకారణం కాబట్టి పెట్టండి అంటే పెట్టరు. వరల్డ్ హెరిటేజ్ కదా, ఇది ప్రపంచం యొక్క వారసత్వం కింద దీన్ని గుర్తించాలంటే యూనివర్సల్ వాల్యూ ఉండాలా, ఆ గ్రేట్నెస్ ఉండాలా. సో ఇంకా కొన్ని వేరే క్రైటీరియా కూడా ఉన్నాయి. ముఖ్యంగా యూనివర్సల్ వాల్యూ ఉండాలా లేదా, ఎస్ ఉంది అని ఆల్రెడీ మనం ప్రపోజ్ చేసాం. తర్వాత ఏమంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. వీళ్ళు మామూలుగా నేచర్ సంబంధించిన సైట్స్,
లైక్ రామ్సార్ కన్వెన్షన్స్లో కొన్ని సైట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వీళ్ళు ఇప్పుడు ఈ లిస్ట్లోకి పెట్టాలనుకో. మెయిన్గా నేచర్ సంబంధించినట్టు వచ్చినప్పుడు IUCN వస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ప్రిజర్వేషన్ అండ్ రెస్టరేషన్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ ICCROM. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అవును దీన్ని కన్జర్వ్ చేయాలి మనము అనుకున్నప్పుడు పెడతారు. లేకంటే ఈ స్వయంభూదేవి టెంపుల్ లాగా డెస్ట్రాయ్ అయిపోతే మనము ఎంత బాధగా ఉంటుంది. విజయనగరం పోతే కూడా ఎంతో గొప్ప అమేజింగ్ సైట్ అది, దాంట్లో కూడా చాలా డెస్ట్రాయ్ అయిపోయింది కదా. సో కొంతవరకు ఈ ఢిల్లీ నుంచి వచ్చిన సుల్తానేట్ కింగ్స్ డెస్ట్రాయ్ చేయడము కొంత అయితే, దాన్ని మెయింటైన్ చేయక డెస్ట్రాయ్ చేసేసారు. మన సంపద ఇది చాలా గొప్ప సాంస్కృతిక సంపద, దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్స్ కూడా మళ్ళీ ప్రొటెక్ట్ చేయడము, దీన్ని అబ్జర్వ్ చేయడము జరుగుతుందన్నమాట. తర్వాత వీళ్ళ క్రైటీరియా ఏమి, ఏ రకంగా వీళ్ళు ఇది గొప్పదే అని గుర్తించారు, ఏ క్రైటీరియా బేస్ చేసుకొని మనం ప్రపోజ్ చేసాం వరల్డ్ హెరిటేజ్ సైట్గా కన్సిడర్ చేస్తున్న దాని క్రైటీరియా ఏమింది, దీని గొప్పతనం ఏంటి వాళ్ళ మాటల్లో చెప్తే. సో ఫస్ట్ క్రైటీరియా ఏమంటే స్కల్ప్చరల్ అండ్ ఫామ్ మాడిఫికేషన్. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మాడిఫై చేసి అదే స్కల్ప్చర్ అంటే. స్కల్ప్చరల్ అండ్ ఫామ్ మాడిఫికేషన్, ఎవల్యూషన్ ఆఫ్ టెంపుల్ ఆర్ట్. ఒక ఎవాల్వ్ అయింది, ఇంతకుముందు చెప్పాను కదా చాళుక్యన్ నుంచి ఎవాల్వ్ అయింది, మళ్ళీ ఇక్కడి నుంచి విజయనగరాకి వెళ్ళిందని. సో ఆ ఎవల్యూషన్ అనేది ఇక్కడ కనపడాలా. యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మెటీరియల్ సెలెక్షన్ అండ్ మేకింగ్. సో శాండ్ బాక్స్ టెక్నిక్ చెప్పాను కదా, అట్లాంటి టెక్నాలజీ మెటీరియల్లో కూడా ఆ డోలమైట్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకొని ఎంత బాగా పాలిష్ చేశారు, సో ఎట్లాంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎట్లాంటి టెక్నాలజీ వాడారు, మాస్టర్ పీసెస్ అయి ఉండాలి అవి హ్యూమన్ క్రియేటివిటీలో. సో ఆ క్రియేటివిటీకి సంబంధించిన మాస్టర్ పీస్ ఇది, అది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా, దిస్ శాండ్ బాక్స్ టెక్నాలజీ ఫర్ జియో స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్. సో భౌగోళిక బలము, ఆ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్, జియో స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ శాండ్ బాక్స్ టెక్నాలజీ దానికోసం వాడారు. సో ఇట్స్ ఇండిజినియస్లీ డెవలప్డ్, అంటే ఇదేదో వేరే దేశం నుంచి, అమెరికా నుంచి ఇంకొక దేశం నుంచి దిగుమతి చేసుకోలేదు, మనమే కనుక్కున్నాం ఇది. తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ డివైన్, హ్యూమన్, అనిమల్, ఫ్లోరల్, జియోమెట్రిక్ డిజైన్స్. చెప్పాను కదా రామప్పలో ఎన్ని రకాల ఆ శిల్పాలు ఉన్నాయని. ఇంత డైవర్స్ ఉండాలి, ఏదో ఒకటే నాట్యభంగిమలే కాదు, అన్ని రకాల శిల్పాలు అప్పీలింగ్ ప్రపోర్షన్స్లో 3 డైమెన్షనల్ ఫిగర్స్. సో ఆ 3 డైమెన్షనల్ అంటే 2 డైమెన్షనల్ అంటే పెయింటింగ్ కదా, 3 డైమెన్షనల్ అంటే శిల్పాలు అనమాట. లోపలికి డెప్త్ కూడా మనం చూపించారు దాంట్లో. ఇంకా ఇమ్మాక్యులేట్ వే యూజింగ్ టైనీ టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ ఈజ్ ఏ కాంట్రిబ్యూషన్ ఫర్ ది హ్యూమన్ కైండ్ యూనివర్సలీ. అది వాళ్ళు ఇప్పుడు గుర్తించారనమాట. ఇది శిల్పాలు కానీ మరి చిత్రాలు కానీ మనం చూసినప్పుడు ఇంట్రికేట్గా చేసినప్పుడే నీ ఆర్ట్ కనిపిస్తుంది. చాలా ఇంట్రికేట్ ఉండాలి, ఏదో అట్లా వేగ్గా చెక్కేస్తే దూరం నుంచి కనిపిస్తే సరిపోదు, దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్లోనే గ్రేట్నెస్ ఉంటుంది. సో ఇది యూనిక్ స్టైల్ అయిపోయింది ఇవన్నీ చేయడం వల్ల. అది రెండో కారణం. మొదటి కారణం ఇదైతే రెండో కారణం. ఈ కారణాల వల్ల రెండో విషయంగా మనము దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించే అవకాశం ఉంది. తర్వాత క్రైటీరియా 3 ఏంటంటే ఈ సీరియల్ సైట్స్, ఆ 3 చెప్పాను కదా మొదట. సో అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎవల్యూషన్ ఇల్లస్ట్రేటింగ్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ది టెక్నాలజీ. ఇది నగర ద్రావిడ రెండింటిని కలగలిపిన ఒక ఫేజ్ అనేది వేసిరా స్టైల్ అనేది డెవలప్ అవుతా వచ్చింది, అది ఇక్కడ చూడొచ్చు. ఇంకా సైన్సు, ఆర్ట్ ఆఫ్ ది బిల్డింగ్ ఉంది. తర్వాత కన్స్ట్రక్షన్, సౌత్ ఇండియాలోనే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్స్లో ఇది యూనిక్ కాబట్టి ఈ 3 కారణాల వలన ఇది మనకి
యునెస్కో గమనించడం జరిగిందనమాట. తర్వాత ఈ మూడిటి గురించి అందరికీ తెలుస్తుంది, కానీ ఇంకా ఉన్నాయి, మరుగున పడిపోయినాయి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి, ఇది ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది ఈ బొమ్మ చూస్తే మీరు. గన్పూర్లో చాలా మధ్యలో ఒక నంది ఉంది. సో ఇట్ ఈస్ డెడికేటెడ్ టు శివ ఆబ్వియస్లీ. స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ ఇది కూడా. సో దాంట్లో మధ్యలో ఇక్కడ ఒక నంది పెట్టారు, ఆ చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. అమేజింగ్ ఉంటుంది ఒక వ్యూ. అక్కడ చూస్తే మనుషులు ఎక్కువ కిటకిట ఏమి ఉండదు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. సెంటర్ ఆఫ్ ది కోర్ట్ యార్డ్లో ఒక నందిని చూడొచ్చు. సివియర్లీ డ్యామేజ్డ్. ఈ గియాసుద్దీన్ తుగ్లక్ వచ్చాడు కదా, వీళ్ళకి ఏం ఆనందమో ఊరికే పగలగొడుతుంటారు. సో ఆ గియాసుద్దీన్ తుగ్లక్ టైంలో డెమాలిష్ అయిపోయినప్పటికీ 1323లో వాళ్ళు వచ్చారు కదా. సో 11 కిలోమీటర్స్ ఫ్రమ్ రామప్ప టెంపుల్. సో రామప్పకు పోయిన వాళ్ళు దీన్ని కూడా దర్శించండి. సో ఇది కూడా ఒక అద్భుతమైన ఆ అవశేషాలని మనం చూడొచ్చు. ఆ కాలం లేక మనము ట్రాన్స్ఫార్మ్ అయిపోవచ్చు అనమాట. ఇంకా పిల్లల మర్రిలో కూడా ఒక టెంపుల్ ఉంది చూడండి. ఇవి కూడా గొప్ప గొప్ప టెంపుల్సే, కానీ మనకు రామప్ప వేయి స్తంభాలు మాత్రమే ఎక్కువగా తెలుస్తుంది. సో ఇట్ ఇస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. పిల్లల మర్రిలో ఉంది, సూర్యాపేట దగ్గర. ఒక మూసి నది దగ్గరలో ఉంటుంది ఇది ఒడ్డున. సో సే బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఈ గోడలకి. తర్వాత గ్రాండ్ అండ్ రీగల్ నంది ఇది అన్ని చోట్ల చూడొచ్చు. ఇది నంది దాని గంటలు, ఆర్నమెంటేషన్. ఇక్కడంతా ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఇక్కడంతా ఆర్నమెంటేషన్ ఉంది, ఇక్కడ వెనకాలకు ఉంది ఆర్నమెంటేషను. సో ఈ నంది ఆర్నమెంటేషన్ చూడొచ్చు, గంటలు చూడొచ్చు, ఇట్లంతా గంటలు ఉంటాయి దానికి. సో ఇంకొకటి కూడా ఈ పర్టికులర్ ప్లేస్ చెప్పినప్పుడు మనకు ఇంకొక పేరు గుర్తొచ్చేది. పిల్లల మర్రి పినవీరభద్రుడు అన్న గొప్ప కవి గురించి కూడా మనం ఇక్కడ ఈ స్థలం నుంచినే వచ్చింది. సో ఈ ప్లేస్లో కూడా మనకి ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు కొన్ని మెయిన్స్కి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు కొన్ని చెప్తాను. సో ఒకటి మాత్రమే ఇక్కడ నేను కవర్ చేయలేను, మిగిలినవన్నీ కవర్ చేశాను. ఆ ఒకటి కూడా మీరే సెర్చ్ చేసుకుంటే బాగుంటుందని వదిలిపెట్టాను. ది సెవరల్ సైట్స్ ఆఫ్ కాకతీయాస్ ఆర్ యాడెడ్ టు ది టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. వాట్ ఈస్ ది ప్రొసీజర్ టు ఇంక్లూడ్ ఎనీ సైట్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ వాట్ ఈస్ ది క్రైటీరియా బేస్డ్ ఆన్ విచ్ కాకతీయ సీరియల్ సైట్స్ ఆర్ అండర్ కన్సిడరేషన్. ఇది ఎట్లా లిస్ట్లో తీసుకుంటారు నేను చెప్పాను. ఏ ఆర్గనైజేషన్స్ చూస్తాయి, ఫస్ట్ డాసియర్ చేయాలా, మళ్ళీ దాన్ని ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ చూడాలా, ఈ ప్రాసెస్ అంతా చెప్పాను కదా. తర్వాత కాకతీయుల యొక్క ఈ 3 స్థలాలని ఎందుకు తీసుకున్నారు, 3 క్రైటీరియాస్ నేను క్రైటీరియా 1, క్రైటీరియా 2, 3 చెప్పా. అది ఈ ప్రశ్నకు సమాధానం. వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయాస్ టు ది ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్? సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఎంతైనా రాయొచ్చు దీనికి, నేను ఇంతవరకు చెప్పిందంతా కూడా. సో ఇది చాలా మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ మెయిన్స్లో ఎక్కడైనా కానీ. కాకతీయుల యొక్క సేవ కళ మరియు వాస్తు రంగాలలో ఎలా ఉండేది అంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పాలి, ఫీచర్స్ చెప్పాలి. సో కొన్ని ఫీచర్సు, దాని ఫౌండేషను, టెక్నాలజీ, బ్యూటీ, స్కల్ప్చర్సు, ఇవన్నీ కూడా మనము చెప్పుకుంటా పోతే ఒక 10 పాయింట్లు ఈజీగా వస్తాయి. తర్వాత రామప్ప టెంపుల్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లవ్ ఆఫ్ ఆర్ట్ ఎల్యూసిడేట్. ఇప్పుడు స్పెసిఫిక్గా రామప్ప టెంపుల్ గురించే, లవ్ ఆఫ్ ఆర్ట్ నుంచి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడ్మిరబుల్ క్వాలిటీసు, లవ్ ఆఫ్ ఆర్ట్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్ట్. అక్కడికి వెళ్తే ఒక ఆర్ట్కి, ఒక కళలకు ప్రతిరూపమే రామప్ప దేవాలయము. శిల్పశాస్త్రం కానీ, తర్వాత నాట్య శాస్త్రం కానీ, సంగీత శాస్త్రం కానీ అవన్నీ కలగలిసిన ప్రదేశమే రామప్ప అని నేను ఉదాహరణలు చెప్తూ విజువలైజ్ చేపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు రాయాలి ఇక్కడ. 4th క్వశ్చన్ వచ్చి ది ఫేమస్ 1000 పిల్లర్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాకతీయ ఆర్కిటెక్చర్. ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అండ్ స్కల్ప్చర్స్ ఆఫ్ ది టెంపుల్. సో ఇది 1000 పిల్లర్ టెంపుల్ గురించి. దాంట్లో ఏ మంటపాలు ఉన్నాయి, దాంట్లో ఆ ఫౌండేషన్ ఎలా ఉంది, ఏ స్కల్ప్చర్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి టెంపుల్లో నంది గురించి చెప్పాలి, అదర్ స్కల్ప్చర్స్ గురించి చెప్పాలి,
ఆర్కిటెక్చరల్ ఫౌండేషన్, దాని గ్రేట్నెస్, దాని మెటీరియల్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ మీరే కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకోండి. కాకతీయ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఎ ఫైన్ బ్లెండ్ ఆఫ్ నగర అండ్ ద్రావిడ స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్సో ఇట్ ఇంబైబ్ ది ఫీచర్స్ ఆఫ్ బుద్ధిస్ట్ స్తూపాస్ సబ్స్టాన్షియేట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. నేను నగర ఫీచర్స్ చూడండి, ద్రావిడ ఫీచర్స్ చూడండి, వీటిలో ఏమున్నాయి. సో ద్రావిడ ఫీచర్స్లో దీంట్లో ఏమేమి ఉన్నాయి, అలాగే నగర అవన్నీ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనేసి పెట్టాలి ఇక్కడ మనం. సో కాబట్టి ఆ రెండు ఫీచర్స్ మనం తెలుసుకొని వేసరా స్టైల్లో ఇక్కడ ఏమున్నాయో అవి బ్లెండ్ అర్థమయ్యేటట్టు, ప్లస్ నేను తోరణాల విషయం చెప్తూ శాంచి స్తూపం నుంచి వచ్చాయని చెప్పాను కదా, అలాంటి బుద్ధిస్ట్ స్తూపాలకు సంబంధించి తోరణాలు. సో ఇవి మీరు రాస్తే ఆ క్వశ్చన్ అవుతుందన్నమాట. విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. నెక్స్ట్ సెషన్లో కాకతీయుల గురించి ఎంతైనా చెప్పుకోవడానికి ఉంది కాబట్టి సోషియో రిలీజియస్ కండిషన్స్, ఎకానమీ ఆ సమయంలో ఆర్థికంగా ఎలా ఉన్నింది, సామాజికంగా ఎలా ఉన్నింది, తర్వాత భాషా సాహిత్యం ఎలా పరిడవిల్లాయి అన్న విషయాన్ని నెక్స్ట్ కంక్లూడింగ్ సెషన్లో నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ ఫర్ దిస్ సెషన్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.